వాళ్ళు గ్రహించవలసినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే, ఇప్పుడు నేను అడుగుతాను, పౌలు గారు ఫ్లైట్ మీద ఎందుకు ప్రయాణం చేయలేదు అని అంటే మీరు ఏం చెప్తారు? పౌలు గారు ఫ్లైట్ మీద ఎందుకు జర్నీ చేయలేదు? ఆ దేశాలన్నీ కాలినడకన ఎందుకు తిరిగాడు? ఓడ మీద ఎందుకు ప్రయాణం చేశాడు? గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద ఎందుకు ప్రయాణం చేశారు? వాళ్ళు ఫ్లైట్ మీద ఎందుకు ప్రయాణం చేయలేదు అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? పౌలు గారు ఎందుకు ఫ్లైట్ జర్నీ చేయలేదు? పౌలు గారు చేయని ఫ్లైట్ జర్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, అప్పుడు నా దగ్గర నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, ఆ రోజుల్లో ఇంకా ఫ్లైట్ కనిపెట్టబడలేదు కాబట్టి వాళ్ళు ఫ్లైట్ వినియోగించుకునే అవకాశం వాళ్ళకి లేదు. ఇంతైనా చెప్తాం, సమాధానం ఇంకేమైనా చెప్తామా? ఇది వాక్యానుసారమా కాదా? వాక్య విరుద్ధమా? ఆ రోజుల్లో ఫ్లైట్ కనిపెట్టబడలేదు కాబట్టి ఫ్లైట్ వినియోగించుకునే అవకాశం పౌలు గారికి లేదు కాబట్టి నడిచిపోయాడు, సముద్రాల్లో ఓడల మీద, పడవల మీద పోయాడు. ఏది అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఆ రోజుల్లో ఫ్లైట్ లేదు కాబట్టి ఉపయోగించుకోలేదు, కనిపెట్టబడలేదు. లేనిది ఎక్కడ ఉపయోగించుకుంటాడు? ఇదే కదా ప్రశ్న. లేనిది ఎక్కడ ఉపయోగించుకుంటూ ఉంటే ఉపయోగించుకోడా? అది కూడా చెప్పండి మీరు నాకు. ఆ రోజుల్లో ఫ్లైట్ కనిపెట్టేశారు అనుకుందాం. ఒకవేళ పౌలు గారు ఆ రోజు ఫ్లైట్ ఉంటే ఎక్కుతాడా ఎక్కడ? నేను ఎక్కనిది అంటాడా? ఎక్కుతాడా ఎక్కడ? ఎక్కుతాడు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడం వల్ల సమయం కలిసి వస్తుంది. ఆ సమయాన్ని వినియోగించుకుని మళ్ళీ దాన్ని ఇంకొక విధంగా వాడుకోవచ్చు. సమయం చాలా విలువైంది కాబట్టి దాన్ని వాడుకున్నాడు. రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, సేమ్ ప్యాటర్న్లో నేను చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఎందుకు ర్యాలీ చేయలేదంటే, ఆ రోజు వాళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేరు. ఆ రోజు వాళ్ళు రాజరికపు పరిపాలనలో ఉన్నారు. రాజు తలుచుకుంటే అదే వేదం, అదే జ్ఞానం, అదే ఇంకేదైతే అదే శాసనం. రాజు కొట్టమంటే కొడతారు, తిట్టమంటే తిడతారు, చంపమంటే చంపుతారు. రాజు ఎలా నడిస్తే అలా నడవాలి. కానీ ఇప్పుడు రాజులు మనం. ఇప్పుడు రాజు ఎవరు అసలు? మనమండి. రాజులు మనం. ఎలా రాజులు మనం ఓటేస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఎవరంటే ప్రజలే ప్రభువులు. ఎబ్రివేషన్స్ తెలుసుకోవాలి, చాలా మందికి తెలియదు. సూత్రాలు తెలియదు చాలా మందికి. ప్రజాస్వామ్యానికి సంక్షిప్త వివరణ: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే రాజులు. ప్రజలు ఎన్నుకున్నవాడు వాళ్లకు, ఎవరైతే వాళ్ళని ఎన్నుకొని పంపించారో రిప్రజెంటేటివ్గా ఉంటాడంతే. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మన పక్షాన పనిచేస్తున్న మన సేవకుడు అని అర్థం. అక్కడ మనం రాజ్యాంగాన్ని బట్టి మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి మన పక్షాన పనిచేస్తున్నటువంటి మన సేవకుడు. మనం ఎన్నుకున్నాం అతన్ని మన సేవకుడిగా. సో కాబట్టి దీన్ని అంతటిని మీరు దృష్టిలో పెట్టుకొని, దీన్ని అంతటిని మీరు పరిగణనలోకి తీసుకుని వాళ్ళని ఎన్నుకున్నాం, వాళ్ళ ద్వారా పరిపాలన జరిగించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన సేవకులు వాళ్ళు, మనం ఎన్నుకున్న సేవకులు. ఆ రోజు వీళ్ళు బానిసలు. రాజు క్రింద రాజ్యం అంతా ఎలా ఉండేది? బానిసలు. కానీ ఈరోజు మనం బానిసలమా? కాదు. మనం ఎన్నుకున్నాం వాళ్ళని, వాళ్ళు మనకి సేవకులు. మనం వాళ్ళని ఓటేసి గెలిపించి మాకు సేవ చేయండి అని కూర్చోబెట్టాం అక్కడ. అందుకే